తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మృతి పట్ల నల్గొండ ఐఎంఏ కార్యవర్గ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 19న నల్గొండ ఐఎంఏ భవన్లో సంతాప సభ నిర్వహించినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల నుండి క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల నల్గొండ ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన తర్వాత డాక్టర్ల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి అని ఒక ప్రకటనలో కొనియాడారు. వైద్య విద్యాభ్యాసంలో ఎన్నో సంస్కరణలకు మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేశారని అన్నారు. డాక్టర్ల అసోసియేషన్లకు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి సమస్యలను గుర్తించి చర్చించిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి క్యాన్సర్తో మృతి చెందడం బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో అత్యంత కీలకంగా పనిచేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లకు అనేక పథకాలు వర్తింపచేశారన్నారు. ప్రతాపరెడ్డి లేని లోటు డాక్టర్స్ కుటుంబాలకు తీరని లోటని తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు స్థానిక ఐఎంఏ భవన్లో ప్రతాపరెడ్డి సంతాప సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సంతాప సభకు డాక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, మాజీ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ డాక్టర్ వసంతకుమారి, మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, స్టేట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి కోరారు.